దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తు నామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం పిల్లారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపడుతూ సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి నడిపించి నీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. సంఘంగాను సమాజంగాను కూడుకొని నీ వాక్యం చెప్పాలని ప్రయత్నపడుచుండగా నీ కృపను అనుగ్రహించండి. చెప్తుండగా నాకును వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించండి. వాక్యం విని అర్థం చేసుకుని వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకొనడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరించుకుంటూ మన బ్రతుకులు అనుసరించి దేవునికి మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాము ప్రిలారా. మరి ఈరోజు సమాజంగా కూడుకున్న మనము సంఘంలోనికి వచ్చిన మనం చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లరా. ఈరోజు అంశము చాలా అద్భుతమైన అంశం, దేవుడే నాకు సాక్షి అనే అంశం. మరి ఈ అంశంను మనము నేర్చుకునే ముందు మూలవాక్యాన్ని చదువుకుందాం పిల్లరా. మూలవాక్యం పిల్లరా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి అని ఫిలిప్పీ సంఘంతో మరి అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో, మరి నేనెంత ఆపేక్ష కలిగి ఉన్నానో దానికి దేవుడే సాక్షి. చూడండి పిల్లరా, దేవుణ్ణి సాక్షిగా పౌలు గారు పెడుతున్నాడు. చూడండి పిల్లరా, మరి సంఘంలో ఉన్న వారందరి కోసము పౌలు ఎంతగా ప్రయాసపడ్డాడు. మరి ఆ దేవుడు మనల్ని లైవ్లో చూస్తున్నాడన్న ఒక భయము జీవితం జీవించి దేవునికి మహిమ తెచ్చేవాడుగా ఉన్నాడు. చూడండి పిల్లరా, అందుకోసమే దేవుణ్ణే సాక్షిగా పెట్టే పౌలు గారు చెప్తున్నాడు పిల్లరా. మరి ఈ అంశం ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, అపొస్తలుడైన పౌలు గారు తన జీవితంలో ధర్మశాస్త్రంలో ప్రవీణుడుగా ఉన్నప్పుడు ఆయన జీవించిన జీవితమును బట్టి ధర్మశాస్త్రమే అదే గొప్పదిగా ఆయన జీవితంలో ఉండి సంఘాన్ని హింసించేవాడు. మరి సంఘాన్ని హింసిస్తూ సంఘమును హింసిస్తున్నా కూడా ఇది సంఘంను హింసిస్తున్నట్టుగా ఆయనకు అగపడలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు దర్శనమై ఆ యేసుక్రీస్తు ప్రత్యక్షతను బట్టి ఆయన జీవితంలో ధర్మశాస్త్రం వల్ల ఎవరు నీతిమంతులు కారు, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారానే నీతిమంతులమైతాము అని చాలా చక్కగా ఆయన జీవితంలోని మార్పు, ఆయన చెప్తున్న సువార్తను బట్టి అనేకులు విస్మయం పొందారు. ఆ విస్మయం పొందడంలో యేసుక్రీస్తును గురించి సువార్తను ప్రకటించే విషయంలో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. అందుకోసమే నేను ప్రకటిస్తున్న సువార్త విషయంలో ఫిలిప్పీ సంఘంతో నేను ప్రకటిస్తున్న మీ అందరి మీద నేను ఎంత ఆపేక్ష కలిగి ఉన్నానో, మీరందరూ దేవుని వైపు తిరగాలని, ఆ దేవుడు ఉండే పరలోకం చేరాలని, ఆ గొప్ప సువార్తకు నేను పరిచారకుడనైతిని. అందుకోసమే మీ అందరి నిమిత్తము నేను సువార్తను ప్రకటిస్తున్నాను. మీ అందరి మీద నేను ఎంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే సాక్షి అని అంటున్నాడు పిల్లరా. మరి ఈ సాక్ష్యంను బట్టి మరి అపొస్తలుడు అయిన పౌలు గారు దేవుణ్ణే సాక్షిగా పెడుతున్నాడు. మరి బైబిల్ గ్రంథంలో దేవుడు కూడా అనేకుల గురించి సాక్ష్యం చెప్పాడు. మరి ఎంతోమంది గురించి సాక్ష్యం చెప్పాడు. సాక్ష్యం అనగా ఏంటి? నా గురించి నేను చెప్పుకోవడం సాక్ష్యమా? నేను చేస్తున్న పనిని బట్టి నలుగురు చెప్తున్న దాని గురించి సాక్ష్యమా? ఇప్పుడు ఇది మనుషుల సాక్ష్యం పిల్లరా. మనము దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుని పనిని చేయాలి అంటే
దేవుని పనిని చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకంలో ఉన్న దేవుని మనము ఏ విధంగా ఆరాధించాలి, ఏ విధంగా నేను మనమై ఉన్న ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, కనిపించే శరీరంలో కనిపించని ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, ఏం చేయడానికి వచ్చింది, ఏం చేస్తున్నాము, శరీరం కోసం బ్రతుకుతే ఏంటి మన జీవితము, నేను మనమై ఉన్న ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏం చేస్తుంది, నేను మనమై ఉన్న ఆత్మ మరి పరలోకం నుండి వచ్చిన ఈ ఆత్మ పరలోకం చేరాలంటే ఏం చేయాలి, శరీరం కోసం బ్రతకాలా, నేను మనమై ఉన్న ఆత్మ కోసం బ్రతకాలా, ఏ విధంగా బ్రతకాలి. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, దేవుణ్ణి కనపరిచాడు, దేవుని గుణ లక్షణాలు, దేవుని స్వభావాన్ని కనపరిచి నన్ను చూస్తే దేవుణ్ణి చూసినట్లే అన్నాడు పిల్లారా. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చి ధర్మశాస్త్రంను సిలువలో కొట్టివేసి ఆయన రక్తాన్ని చివరి బొట్టు రక్తం సిలువలో కార్చి మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపితే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను గురించి అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మీ ఏడల నేను ఎంత ఆపేక్ష కలిగి ఉన్నానో దానికి దేవుడే సాక్షి అంటున్నట్లా. మరి మనము క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన నీవు నేను క్రైస్తవులు మనం చెప్పుకుంటున్న మనము మన జీవితం ఏ విధంగా ఉన్నాం, దేవుడు మెచ్చుకునే విధంగా, దేవుడు ఇష్టపడే విధంగా మన జీవితం ఉన్నదా? నేను క్రైస్తవురాలని, సంఘానికి వెళ్తున్నాను, పాట పాడుతున్నాను, కానుక వేస్తున్నాను అని అదే ఒక భ్రమలో ఉంటున్నామా? చూడండి పిల్లరా, మరి ఏ విధమైన భ్రమలో ఉంటున్నాము, మనల్ని మనమే అర్థం చేసుకోవాలి. వాక్యమును బట్టి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి పిల్లరా. ఆ విధంగా చూసుకున్నప్పుడే మనోనేత్రాలు వెలిగింపబడతాయి. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు ఏం చెప్తున్నాయి, అపొస్తలులు ఏ విధంగా సువార్త ప్రకటించారు, అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది ఏంటి, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి ప్రకటిస్తున్నామా, వింటున్నామా, ఏం చేస్తున్నాం? ఆ హృదయంలో కార్యసిద్ధి కలగజేసేది ఏంటి? వాక్యం, బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు, సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేసే ఇదిగా ఉన్నది. అందుకోసమే అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మీ అందరి ఎడల నేను ఎంత ఆపేక్ష కలిగి ఉన్నానో దానికి దేవుడే సాక్షి అని చెప్తున్నాడు పిల్లరా. లేఖనాలు చూసుకుందాం పిల్లరా. లేఖనాలు చూసుకుంటూ ముందుకు సాగుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి అని పిల్లరా అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో చెప్తున్నాడు. ఆ విధమునే కాకుండా తెస్సలోనిక సంఘంతో పౌలు గారు ఏం చెప్తున్నాడు? మేము ఇచ్చుక మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టి వేషంనైనను ఎన్నడూ వినియోగింపలేదు, ఇందుకు దేవుడే సాక్షి అంటున్నాడు పిల్లరా. తెస్సలోనిక సంఘంతో కూడా దేవుడే నాకు సాక్షి అంటున్నాడు పిల్లరా. ఎందుకో సువార్త ప్రకటించే విషయంలో మేము ఇచ్చుకప్పు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టే వేషంనైనను ఎన్నడూ వినియోగించలేదు, ఇందుకు దేవుడే సాక్షి అంటున్నాడు పిల్లరా. తెస్సలోనిక రాసిన పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడ్డది పిల్లరా. చూడండి పిల్లరా, తెస్సలోనిక సంఘంతో దేవుడే సాక్షి. ఎందుకు? సంఘంగా కూడుకున్న మనము సంఘానికి చెప్పవలసిందే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి చెప్పాలి. ఇచ్చుకప్పు మాటలు కాదు, ధనాపేక్షను కప్పిపెట్టే మాటలు చెప్పకూడదు. చూడు ధనాపేక్షను కప్పిపెట్టే వేషమునైనను ఎన్నడూ వినియోగించలేదు. మరి సంఘంలో ఏం చెప్పాలి? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. దేవుని శక్తి ఏం చెప్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేసేదిగా సువార్త ఉంది. ఆ సువార్తలో దేవుని శక్తి ఉంది. ఆ సువార్తను గురించే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించే సువార్తను ప్రకటించాలి. అంతేకాదు, ఇంకా 1 తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగానో నీతిగానో అనింద్యముగానో ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడు సాక్షి అంటాడు పిల్లరా. సంఘంలో ఏ విధంగా జీవించామో, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగానో నీతిగానో అనింద్యముగానో ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడు సాక్షి అని తెస్సలోనిక సంఘంతో అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు పిల్లరా. మరి భక్తిగా జీవించడం అంటే ఏంటి? దేవుని మాట విని మన బ్రతుకులో అనుసరించి జీవించాలి. మరి ప్రతి ఒక్క పనిలో దేవునికి మహిమకరంగా జీవించాలి.
మనుషులను సంతోషపెట్టే బోధించకూడదు. మనుషులు చూస్తారేమో అని కాదు, దేవుడు మనల్ని లైవ్లో చూస్తున్నాడు. దేవుని మాట ప్రకారంగా మన బ్రతుకులో అనుసరించి జీవించాలి. రోమిల రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, మిమ్మును గురించి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను, ఇందుకు ఆయన కుమారుడైన సువార్త విషయంలో నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడు నాకు సాక్షి అంటున్నాడు. రోమ సంఘంతో అంటున్నాడు, చూడు, సువార్త విషయంలో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు సువార్త విషయంలో నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి అంటున్నారా. దేవుణ్ణి సాక్షిగా పెడుతున్నాడు పిల్లరా. అపోస్తలుడైన పౌలు గారు సువార్త విషయంలో ఎంత ఖచ్చితంగా ఉన్నాడంటే చూడండి పిల్లరా. అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తుని గురించి, మరి నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోవాలి అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. అందుకోసమే పిల్లరా దేవుణ్ణి సాక్షిగా పెట్టాడు. ఆయన కుమారుడైన సువార్త విషయంలో చూడండి పిల్లరా, ఆయన కుమారుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని గురించి సువార్త విషయంలో, సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని గురించి, యేసుక్రీస్తు మరణ సమాధి పునర్ధానం గురించి సువార్తను ప్రకటించాడు. ఆ సువార్త విషయంలో నేనెంత చూడండి, నేనెంత నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే సాక్షి. ఎంత ఖచ్చితంగా జీవిస్తే ఆ మాట చెప్పగలగమండి. అపోస్తలుడైన పౌలు గారు అంత ఖచ్చితంగా జీవించాడు. అందుకోసమే దేవుడు తన కుమారుని గురించి ఏ విధంగా సాక్ష్యం ఇచ్చాడో ఆ సందర్భాలు కూడా కొన్ని చూసుకుందాం పిల్లరా. దేవుడు కూడా తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం గురించి మనము చూసుకుందాం పిల్లరా. కొన్ని సంగతులు 1వ యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు చదువుకున్నట్లయితే, దేవుడు యేసుక్రీస్తుని గురించి, ఆయన కుమారుని గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడు. మనము మనుషుల సాక్ష్యం అంగీకరించుచున్నాము కదా. చూడండి పిల్లరా, మనము మనుషుల సాక్ష్యం అంగీకరిస్తున్నాము కదా. దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన కుమారుని గురించి ఇచ్చినదే. చూడండి, దేవుని సాక్ష్యం ఏంది? ఆయన కుమారుని గురించి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని కుమారుని గురించి సాక్ష్యం ఇచ్చేవాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు. చూడండి, దేవుని కుమారుని నమ్మనివాడు ఆయన కుమారుని గురించి సాక్ష్యం నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏదనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. దేవుడు మనకు నిత్య జీవం దయచేసెను. ఆ జీవము ఆయన కుమారుని అందున్నది. దేవుడు మనకు నిత్య జీవం అనుగ్రహించాడు. ఆ నిత్య జీవము ఆయన కుమారుని అందున్నది. ఆయన కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరించేవాడు దేవుని జీవము గలవాడట. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. చూడండి, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే అంటున్నాడు పిల్లరా. 12వ వచనం, దేవుని కుమారుని నామముందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను. దేవుని కుమారుని తెలుసుకుంటే మీరు నిత్య జీవం గలవారని ఈ సంగతులు రాయిచున్నాను అంటున్నాడు పిల్లరా. 1వ యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, సాక్ష్యమిచ్చు వారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించుచున్నారు. దెందులో? యేసుక్రీస్తు దేవుని కుమారుని గురించి, ఆ యేసుక్రీస్తు దేవుని కుమారుని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారట పిల్లరా. అందుకోసమే మనుషుల సాక్ష్యం అంగీకరించుచున్నాం కదా. దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని కుమారుని సాక్ష్యం ఏంది? ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచుటే నిత్య జీవము. ఆయన కుమారుని యందు నిత్య జీవము. మరి విశ్వాసం ఉంచని వాడు అబద్ధికుడు, దేవుని అబద్ధికుడుగా చేస్తున్నాడు. ఆయన కుమారుని యందు నిత్య జీవం ఉంచితే విశ్వాసం ఉంచితే నిత్య జీవం గలవారైతారని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అందుకోసం ఇంకా దేవుడు దావీదుని గురించి సాక్ష్యం ఇచ్చాడు పిల్లరా. దేవుడు దావీదుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడో మనము లేఖనాలు చూసుకుందాం పిల్లరా. అపొస్తలుల కార్యము 13వ అధ్యాయం 22వ వచనంలో, తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఈయనే యెషయా కుమారుడైన దావీదును కనుకొంటిని. అతడు నా ఇష్టానుసారుడు, మనుష్యుడు అతడు తన ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చెను. చూడండి పిల్లరా, అతడు నా ఇష్టానుసారుడట. చూడండి పిల్లరా, దావీదుని గురించి అతడు నా ఇష్టానుసారుడు అని దేవుడు దావీదుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇంకా ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే లేఖనాలను బట్టి మరి యేసుక్రీస్తు ప్రభువు అపోస్తలుడైన పౌలు గురించి సాక్ష్యం ఇచ్చాడు పిల్లరా. యేసుక్రీస్తు ప్రభువు అపోస్తలుడైన పౌలు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఎక్కడ అంటే అపోస్తలుల కార్యంలో 9వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు మనం లేఖనాలు పరిశీలించుకున్నట్లయితే పిల్లరా, అననీయను పంపుతున్నాడు పిల్లరా.
అననీయ దగ్గరికి మరి పంపుతున్న సందర్భాన్ని మనం చూసుకుందాం పిల్లరా. అపొస్తలుల కార్యం 9:12-16. అతడు అననీయ అను ఒక మనుషుని లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూసి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములోని పరిశుద్ధుల ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకులను అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు, నువ్వు వెళ్ళుమో, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం గురించి ఎన్ని శ్రమలను అనుభవించవలను నేను ఇతనికి చూపేదనని అతనితో చెప్పాను. చూడండి పేరా, అపోస్తలుడైన పౌలు గురించి ప్రభువు సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి పేరా, ఏమని? ఈయనను నేర్పరచుకున్నాను. అందుకోసమే మరి ఏమంటుండో అననీయ, ఈయన అనేకులను దేవుని సంఘాన్ని హింసించాడు అంటే, లేదు, నేను ఏర్పరచుకున్న సాధనం ఆయననే. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు అన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి అపొస్తలుడైన పౌలు గారు ఏ విధంగా ప్రభు కోసం ఏ విధంగా జీవించాడు? నా బ్రతుకు మూలంగానైనాను చావు మూలంగానైనా క్రీస్తు నాయందు నా శరీరం అందు గణపరచబడాలని యేసుక్రీస్తుని గురించి అపొస్తలుడైన పౌలు గారు జీవించాడు. నా బ్రతుకు మూలంనైనాను సరే, సావు మూలంనైనాను సరే, క్రీస్తు నా శరీరం అందు గణపరచబడాలని ఆ విధంగా జీవించాడు పిల్లరా. మరి లేఖనాలు చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:19-21 చదువుకుందాం పిల్లరా. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడు పూర్ణ ధైర్యంతో బోధింపవలనని నా బ్రతుకు మూలంగానైనాను సరే, చావు మూలంగానైనాను సరే, నా శరీరం అందు గణపరచబడునని. చూడండి, నా బ్రతుకు మూలంగానైనా చావు మూలంగానైనా ఏ పని చేసినా కానీ యేసుక్రీస్తును నేను నా బ్రతుకులో చూయిస్తాను అని అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు పిల్లరా. అందుకోసమే పిల్లరా, మరి ఇంకా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:21-24 నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చూడండి పిల్లరా, ఈ మాట చెప్పాలంటే ఎంత జీవితం కలిగి ఉండాలి. అలాంటి జీవితం కలిగి అపొస్తలుడైన పౌలు గారు జీవించాడు. అయినను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందును నాకు తోచలేదు. ఈ రెండిటి మధ్య నేను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలని నాకు ఆశ ఉన్నది. అదియో నాకు మరీ మేలు. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. చూడండి, మరీ అవసరమై ఉన్నది. ఎందుకు అవసరమైనది? నేను యేసుక్రీస్తుని గురించి ప్రకటించాలి. నేను ఏ విధంగా అయితే క్రీస్తులోనికి ఏ విధంగా తిరిగి మరి యేసుక్రీస్తును ఎంత తెలుసుకున్నానో మీరు కూడా ఆ విధంగా తెలుసుకోవాలి. దేవుడుండే పరలోకం చేరాలి అని మరి ఎంత కార్యసిద్ధి కలిగి ఉన్నాడు అపొస్తలుడైన పౌలు గారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:13 ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకున్నటకును తన దయాసంకల్పమును నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే. కలగజేయవాడు దేవుడే. అందుకోసమే పిల్లరా, మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేయుటకు తన దయాసంకల్పమును నెరవేర్చుటకును మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. చూడండి పిల్లరా, దేవుణ్ణి ఆనబెట్టుకుని దేవుడే నాకు సాక్షి అని అపొస్తలుడైన పౌలు గారు ఏ విధంగా జీవించాడు, ఎలాంటి జీవితం, ఏ విధంగా మార్పు పొందాడు. మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము అపొస్తలుల బోధ ఎందును సావాసమందును రొట్టె విరుచుట ఎందును ఎడతెగక సావాసంతో సంఘంతో సావాసం కలిగి ఉన్నామా? వాక్యం బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో మనం జీవిస్తున్నామా? దేవుడు మనల్ని లైవ్లో చూస్తున్నాడు. ఆ వాక్యం చెప్తున్న ప్రకారం అపొస్తలుల బోధ ఎందును సావాసమందును ఎడతెగక ఉన్నామా? బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరి చూసుకుంటున్నామా? అపొస్తలులు ఏ విధంగా సంఘం కోసం బ్రతికారు, అపొస్తలులు ఏ విధంగా సువార్తను ప్రకటించారు, మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము క్రీస్తు యేసుని గురించి మనం ప్రకటిస్తున్నామా? ఆ ప్రకటించే విధంగా మన బ్రతుకు ఉన్నదా లేదా అనేది మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. అపొస్తలుడైన పౌలు గారు సంఘం ఎదుటనో దేవుని ఎదుటనో మీ అందరి మీద నేను ఎంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే సాక్షి అంటున్నాడు పిల్లరా. అంతేకాదు మరి ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చాడో దేవుడిని గురించి మనము కొర్నేలు దేవదూత కొర్నేలు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆ సందర్భం చూద్దాం పిల్లలు. అపొస్తలుల కార్యము 10:1-4 ఇటాలీ
పటాల మనబడిన పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలు అను ఒక భక్తిపరుడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలువగా దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడుచు, ప్రభువా ఏమని అడిగను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినాయి. అందుకోసం చూడండి పిల్లరా, జ్ఞాపకార్థంగా చేరిన అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 21 నుంచి 22 వచనాలు కూడా పేతురు ఆ మనుషుని యొద్దకు వచ్చి, మీరు వెతుకువాడను నేనే, చూడు నేను వెతుకువాడను నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగాను. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక మనుషుడు అతడు నీ యొద్దకు పంపి ఉన్నాడు. నువ్వైతే ఏదైతే సువార్త చెప్తున్నావో, యేసుక్రీస్తుని గురించి చెప్తున్నావో ఆ సువార్తను వినడానికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చామని చూడండి పిల్లరా చెప్తున్నారు పిల్లరా. ఆ సువార్తను గురించి మరి సువార్తను ప్రకటించడానికి, ఆ సువార్తను విశ్వసించి జీవించడానికి కొర్నేలుకు చూడు దేవదూత ద్వారా మరి ఆ సాక్ష్యం చెప్తున్నాడు పిల్లరా. మరి ఏ విధంగా వారి జీవితాల్లో దేవుని గురించి సాక్ష్యం కలిగి ఉన్నారు. మరి కొర్నేలు గురించి దేవదూత మరి దేవుడు నీ ధర్మకార్యంలోనూ చేస్తున్న మంచి పనుల గురించి మరి దేవుడు నీ యొద్దకు పంపించాడు. కానీ నువ్వు సువార్తను విని తెలుసుకొని రక్షణ పొందాలి. అప్పుడు నువ్వు దేవుడు ఉండే పరలోకం చేరే గొప్ప ధన్యత ఉంటుందని మరి ఆ దేవుడు మరి దేవదూతను కొర్నేలు దగ్గరికి దర్శనం పంపించాడు. పంపించి పేతురు ఏదైతే సువార్తను ప్రకటిస్తున్నాడో ఆ సువార్తను వినడానికి ఆయన యొద్దకు పంపడం జరిగింది పిల్లారా. ఆ సువార్తను విన్నాడు పిల్లారా. చూడండి పిల్లారా, మరి మనం ఆలోచన చేసినట్లయితే ఇంకా ఏ విధంగా ఎవరిని గురించిన సాక్ష్యం ఇచ్చాడంటే అపోస్తలుడైన పౌలు గారు ఎపఫ్రోదితుని గురించి సాక్ష్యం ఇచ్చాడు పిల్లారా. ఏమని సాక్ష్యం ఇచ్చాడు అనేది మనము లేఖనాలు చూసుకున్నట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో, మరియు నా సహోదరుడును జత పనివాడును నాతోటి యోధుడు మీ దూతయు నా అవసరమును ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదితు మీ యొద్దకు పంపుట అగత్యమని ఎంచుకుంటున్నాను. ఎందుకు పంపుతున్నావు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నా ఎడల మీ ఈ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకు అతడు నా ప్రాణమునైనను చూడు అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధపడి ఉండెను. చూడరా, ఫిలిప్పీ సంఘానికి పంపడానికి ఆయనకు ఆ ప్రాణం పోవడానికైనా సిద్ధపడి ఉన్నాడు. కానీ మీ యొద్దకు స్వార్థ నిమిత్తం పనిచేయడానికి వచ్చాడు. ఆయన లాంటి వాడు ఉన్నాడు అని అపొస్తలుడైన పౌలు గారు మరి ఎపఫ్రోదితుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇంకా అపొస్తలుడైన పౌలు గారు ఇంకా ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చాడు అంటే తిమోతిని గురించి సాక్ష్యం ఇచ్చాడు పిల్లలు. అపొస్తలుడైన పౌలు గారు తిమోతిని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే 19 నుంచి 22 వచనాలు, నేను మీ క్షేమం తెలుసుకొని ధైర్యం తెచ్చుకొని కొన్ని నిమిత్తము తిమోతిని మీ యొద్దకు శీఘ్రంగా పంపుటకు ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజంగా చింతించువాడు అతని వంటి వాడు నా యొద్ద ఎవడు లేడు. అందరూ తమ సొంత కార్యములను చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. అతని యోగ్యత మీరెరుగుదుడు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయును అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. తండ్రికి కుమారుడు ఏ విధంగా సేవ చేస్తాడో సువార్త విషయంలో సేవ చేసెను అని అపోస్తలుడైన పౌలు గారు తిమోతిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు పిల్ల. మరి మనం ఆలోచన చేసినట్లయితే ఇంకా మనం ఎవరిని గురించిన లేఖనాల్లో రాయబడ్డదాని అబ్రాహాము గురించి దేవుడు నా స్నేహితుడని అబ్రాహాము గురించి దేవుడు సాక్ష్యం పలికినట్లుగా లేఖనాలు చూసుకుందాం పిల్లారా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనము, కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రాహాము ఏం చేసిండి? దేవుని మాటని నమ్మాడు. ఏ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని మాట నమ్మడు. ఆ దేవుని మాట నమ్మడమే నీతి. చూడు, నీతిగా ఎంచబడెను గనుక లేఖనంలో నెరవేరబడినట్లు మరియు దేవునికి స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవునికి స్నేహితుడట. చూడండి, అబ్రాహాము దేవునికి స్నేహితుడట అనేది మరి లేఖనాలు చూసుకుంటున్నారు. ఇంకా దేవుడు ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాడా అంటే చూద్దాం పిల్లరా కొన్ని సంగతులు. మోషే గురించి సాక్ష్యం ఇచ్చాడు. మోషేను గురించి సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా ఆ మాట వినెను,
మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషేని గురించి దేవుడు మిక్కిలి సాత్వికుడట. భూమి మీద ఉన్న వారందరిలో అప్పుడు ఆ కాలంలో మోషే సాత్వికుడట. మోషే గురించి దేవుడు సాత్వికుడు అని సాక్ష్యం ఇచ్చాడు పిల్లారా. ఇంకా దేవుడు ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చాడంటే చూడండి పిల్లారా, మరి యోబుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు యోబుని గురించి నాకున్న భక్తుడు ఎలాంటి వాడో చూడు అని సాతాను ముంగర మరి సాక్ష్యం ఇచ్చాడు పిల్లారా. ఆ లేఖనాలు చూసుకుందాం పిల్లారా. యోబు రాసిన గ్రంథము 1వ అధ్యాయం 6 నుంచి 12 వచనాల్లో దేవదూత యెహోవా సన్నిధిని నిలుచుట వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమందు అపవాదియగు యెహోవా వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వత్తిదినని యెహోవాకు వత్తుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడు లేడు అంటారా. ఆయన ఎలాంటి వాడట? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అని మరి యోబు గురించి మరి సాతాను ముంగట దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఆ సాతాను ఏమంటున్నాడు అని అడుగగా అపవాది యోబుని గురించి ఏమంటున్నాడు? యోబు ఊరికయే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడాయన. నీవు అతనికి అతని ఇంటి వారందరికీ కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతనికి చేతి పనిని దీవించుట చేతనగా అతని ఆస్తి ఆ దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాచి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా. చూడండి బరా, నువ్వు ఆయనకు అన్ని ఇచ్చినావు, సకల సౌకర్యాలు అన్ని ఇచ్చినావు. ఈ దేవుడిని సేవించకుండా ఏం చేస్తాడు? ఒక్కసారి అవన్నీ తీసేసి చూడు, నీ ఎదుటనే దేవుని దూషించాడా చూడు అన్నాడు. అందుకోసమే అప్పుడు మరి ఏమంటాడు దేవుడు? యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశములో ఉన్నది, అతన్ని మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళాడు. ఏం చేశాడు? యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనము అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితవా? అతడు యథార్థవంతుడు న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అనియో అతన్ని పాడు చేయకు. నీవు నన్ను ప్రేరేపించిన అంత అతని ఇంకను యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. చూడండి పేరా, దేవుని గురించి దేవుడు యోబుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. మరి యోబు సమస్తమును కలిగిపోయినా కూడా చూడండి, శరీరము కులిపోయినా కూడా భార్యమన్నది దేవుడు 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 అంటావు, దేవుడిని దూషించి మరణం కారాదన్నాడు. యోబు ఏమన్నాడు? నీతి చూడండి, దేవుడి ద్వారా సమస్తమును కలిగి దేవుణ్ణి దూషిస్తావా? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడకు. దేవుని వలన మేలు అనుభవించి కీడు అనుభవించవా? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడకన్నాడు. అందుకోసమే దేవుడు సాక్ష్యం ఇచ్చే విధంగా యోబు జీవితం ఉన్నది పిల్లారా. యోబు సహనం గురించి ఆలోచించండి అంటున్నాడు బైబిల్ గ్రంథంలో. చూడండి పిల్లారా, అందుకోసమే యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏ విధంగా బ్రతికాడు? భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని యందు సమస్తమును కలిగి దేవుడు ఏమి ఇచ్చినా సమస్తమును ఇచ్చినా లేకున్నా అని దేవుని సంతోషపెట్టే విధంగా జీవితం జీవించాడు. అలాంటి జీవితం కలిగి ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి పిల్లారా. ఇంకా మరి సాత్వికంగా కలిగి ఉండాలి అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లారా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో సాత్వికులు ధన్యులు. చూడండి పిల్లారా, సాత్వికులు ధన్యులు, వారు ఏం చేస్తారట? భూలోకంలో స్వతంత్రించుకుంటారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చూడండి పిల్లారా, నేను సాత్వికుడను, నా యొద్దకు రండి, నా కాడిని మీరు మోసుకోండి, అది సులువుగా ఉంటుంది అంటున్నాడు పిల్లరా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనము ఇదిగో నీ రాజు సాత్వికుడు, గాడిదను భారవాక పశు పిల్లైన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు, సియోని కుమారితో చెప్పుడి అంటున్నాడు పిల్లరా. మర్చిపోండి పిల్లరా, నీ రాజు సాత్వికుడు, యేసుక్రీస్తు సాత్వికుడు. ఆ సాత్వికంగా కలిగి ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి ఇంకా మనం సాత్వికుడి గురించి మనం ఆలోచన చేసినట్లయితే మరి సాత్వికుడు జగడమాడనయ్యో ధనాపేక్ష లేనివాడుగా ఉంటాడట. సాత్వికుడు ఏం చేస్తాడు?
జగడమాడడు, ధనాపేక్ష లేనివాడుగా ఉంటాడట. అలాంటి జీవితం కలిగి ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మద్యపానీయ కొట్టువాడు కాక సాత్వికుడును, జగడమాడని వాడుగా, ధనాపేక్ష లేనివాడుగా ఉండాలి అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అలాంటి జీవితం కలిగి ఉండాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నేను అలాంటి జీవితం కలిగి ఉండాలి. యథార్థమైన జీవితం కలిగి ఉండాలి. దేవుడు మనల్ని లైవ్లో చూస్తున్నాడని ఆ భయభక్తులు కలిగి జీవించాలని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము, పనివారులారా మంచివారులారా, సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులైన వారికి పూర్ణ భయం కలిగి లోబడి ఉండండి. మీ యజమానులు ఎవరైనా మీ యజమానులు ఉంటారో ఆ యజమానులకు లోబడి ఉండండి. అలాంటి లోబడి జీవితం కలిగి ఉండాలి అని చెప్తున్నాడు పిల్లరా. మరి దేవుడు నాకు సాక్షి అని అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు పిల్లరా. మరి ఏ విధంగా సాక్ష్యము అంటున్నాడు? మీ అందరి ఎడల నేను ఎంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడు నాకు సాక్షి అంటున్నాడు పిల్లరా. మరి దేవుడు ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చాడు? యోబుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే యోబుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. మరి అపొస్తలుడైన పౌలు గారు దేవుడు నాకు సాక్షి, సంఘమును వారి ముంగడ పెడుతున్నాడు. సంఘము మీ ఎదుట నేను ఎంత భక్తిగాను నీతిగాను మరి జీవించుతునో దానికి మీరందరూ సాక్షి. అందుకోసం యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి, సువార్తల గురించి, ఆ సువార్త విషయంలో నా ఆత్మయందు ఎంత తీవ్రత కలిగి ఉన్నానో, నేను ఎంత సేవించుచున్నానో దేవుడు సాక్షి అంటున్నాడు పిల్లరా. మరి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచడమే నీతి. ఆ నీతి ఉంటుంది. ఆ నీతి ద్వారానే మరి మనం దేవుడు ఉండే పరలోకం చేరే గొప్ప ధన్యత. ఆ విశ్వాసం ఉంచని వాడు అబద్ధికుడు మరి దేవుని రాజ్యం చేరడాన్ని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మనం ఏ విధంగా ఉన్నాం? మరి మనల్ని మనం ఆలోచన చేయాలి. దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. చూడండి పిల్లరా, మరి దావీదుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. మరి అపొస్తలుడైన పౌలు గురించి ప్రభువైన యేసుక్రీస్తు కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఆయనను ఏర్పరచుకున్న సాధనము. అందుకోసమే ఆ సాధనమైన అపొస్తలుడైన పౌలు గారు ఏ విధంగా కొత్త నిబంధనలో సుమారు 14 పత్రికలు రాశాడండి. ఆ 14 పత్రికలు అర్థమైతే మనం యేసుక్రీస్తు ఎందుకు విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? నమ్ముకోవడం వల్ల మనకేం ప్రయోజనం? శరీర సంబంధమైన ప్రయోజనమా, ఆత్మ సంబంధమైన ప్రయోజనమా? యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? చూడు, నేను మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి, ఈ లోక సంబంధమైన వాటిని కాదు. రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరలాంటి జీవితం. అందుకోసమే నేను మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవాలంటే యేసుక్రీస్తుకు రావాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందడం ద్వారా నేను మనమై ఉన్న ఆత్మను రక్షించుకుంటాము. దేవుడు ఉండే పరలోకం చేరే గొప్ప ధన్యత ఉంటుంది. లేదు, శరీర సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తుకు యేసుక్రీస్తుకు వస్తావా? యేసుక్రీస్తుని గురించి యేసుక్రీస్తుకు నమ్ముకోండి, సమస్తమును కలుగుతాయని చెప్తున్న మరి అనేకులు ఈరోజు ఉన్నారు క్రైస్తవ సమాజంలో. మాకు సకల సౌకర్యాలు కానీ యేసుక్రీస్తు నమ్ముకుంటాని లేదు. వాక్యం ఏం చెప్తుంది? 1 కొరింథీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంటే లోకంలో ఉన్న వారి కంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులైతారని లేఖనం చెప్తుంది పిల్లరా. లోక సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తు రాకూడదు. అలా వచ్చావంటే వాడు సాతాను చూపిస్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవోబ్డమ్మ అని చూపెడతాడు. తిను, తాగు, సంతోషించు, ఈ లోకం అంతా నీదే అని చెప్తాడు. చూడండి పిల్లరా, వాడు సాతాను శరీర మాయలో ఉంచి నువ్వు సంఘానికో పాట పాడు, కానుక వేయు, నీ పని నువ్వు వేసుకో అని చెప్తాడు. అందుకోసమే వాడి మాయలో, శరీర భ్రామలో ఉన్నవా సాతానుకు సిద్ధపరిచిన నరకం తప్పదు. శరీరాశ, నేత్రాశ, జీవోడంబం కలిగి నేను క్రైస్తవుని అని నువ్వు ఒక భ్రమలో జీవిస్తే, మరణిస్తే పాతాళమైన భయంకరమైన పరిస్థితి ఉన్నది. అందుకోసమే దేవుడు మనల్ని లైవ్లో చూస్తున్నాడు. యేసుక్రీస్తు ఎందుకు నమ్ముకోవాలి? ఏ విధంగా నీ జీవితం ఉండాలి? దేవుడు మనల్ని లైవ్లో చూస్తున్నాడు. ప్రతి మాట, చూపు, క్రియల్లో దేవుణ్ణి మయంపరిచే విధంగా మన బ్రతుకు ఉండాలి. అలాంటి జీవితం కలిగి ఉన్నప్పుడే ఆ దేవుడు ఉండే పరలోకం చేరతాం. అందుకోసమే అపొస్తలుడైన పౌలు గారు దేవుడు సాక్షి, మీరు సాక్షి అని మరి లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అపొస్తలుడైన పౌలు గారు ఏం చేశాడు? సంఘంను సాక్షిగా పెట్టాడు. మీ ఎదుట నీతిగాను భక్తిగానో జీవించానో మీరు సాక్షి, దేవుడు నాకు సాక్షి అని పిల్లరా. మనం కూడా మనల్ని లైవ్లో చూస్తున్నాడు దేవుడు. అందుకోసమే దేవుడు చూస్తున్నాడని ఒక భయంతో, వాక్యంతో, లేఖనాల ప్రకారంగా మనల్ని మనం సరిదిద్దుకోవాలి. భయం, భక్తి కలిగి ఉండాలి. అలాంటి జీవితం కలిగి ఆ దేవుడు ఉండే పరలోకం చేరే గొప్ప ధన్యత మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి దేవుడు నాకు సాక్షి అనే అంశం ద్వారా ఎన్నో విధాలుగా
మమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితంలో కట్టుకుని నీకు మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా ఉండే ధనతా భాగ్యం మా అందరికీ అనుగ్రహించిన అలాగే బైబిల్ మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలకు వచ్చినాను. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు.